అసలు ఇప్పుడు 50,000 ఎకరాలు ఉన్నాయా మీ పరిధిలో? అన్ని విలేజెస్ లో పంటలు పండిస్తున్నారు. మా దగ్గర మేజర్ క్రాప్ వచ్చేసి ప్యాడీ, మేజ్, గ్రౌండ్ నట్, కాటన్. డ్రాట్ ఉందనుకో కాటన్ ఎకరేజ్ పెరుగుతుంది, ప్యాడీ ఎకరేజ్ తగ్గుతుంది, గ్రౌండ్ నట్ ఎకరేజ్ ఉండదు. ఈ లాస్ట్ 4 years బాగా సఫిషియెంట్ మాన్సూన్స్ అయినాయి కాబట్టి ప్యాడీ ఏరియా, గ్రౌండ్ నట్ ఏరియా పెరిగింది, కాటన్ ఏరియా తగ్గింది. వాల్యూ అడిషన్ చేద్దామని నేను ఇందాక చెప్పాను. ఆయిల్ సీడ్స్ లో మనం వెనకబడి ఉన్నాము. గ్రౌండ్ ఒక పాత్ బ్రేకింగ్ అది చేద్దామని మేము ఆలోచన చేసి మీకు ఈ అన్ని అగ్రికల్చర్ సీడ్స్ లో అన్నిటిలో బ్రాండెడ్ ఉంది, గ్రౌండ్ నట్ లో లేదు. హ్యావ్ అబ్జర్వ్డ్? లూజ్ ఎక్కడి నుంచో వస్తుంది. దెర్ ఇస్ నో ప్యూరిటీ, దెర్ ఇస్ నో గ్యారెంటీ ఆఫ్ జర్మినేషన్. దెర్ ఆర్ సో మెనీ lacunas that farmers are suffering. We are not getting adequate yields. We are getting very poor yields. దాంతో ఏమైతుంది, ఫార్మర్ నెక్స్ట్ ఇయర్ డిస్కరేజ్ అయిపోయింది. పెట్టుబడి రాకపోతే యూ కెనాట్ విల్ నాట్ కంటిన్యూ సేమ్ క్రాప్. అది జరుగుతుంది. అది మేము అబ్జర్వ్ చేసి మన ఓన్ గా ఒక బ్రీడ్ తయారు చేసి అమ్ముదాం, మంచి ప్యాకింగ్ చేశాను అనుకుంటే మా వాళ్ళ కన్స్ట్రక్షన్ నాకు 1 crore శాంక్షన్ HDFC బ్యాంక్ నుంచి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎరెక్షన్ ఫర్ డికాడికేటర్, ఎరెక్షన్ ఆఫ్ డికాడికేటర్, ఇన్స్టాలేషన్ ఆఫ్ డికాడికేటర్. ఆల్రెడీ మనకు గోదాం ఉంది, రైన్ ప్లాట్ఫామ్ ఉంది, ఒక మినిమం సైజ్ ప్లాంట్ అండ్ మిషనరీ, దానికి సరిపడా షెడ్ చేసుకుంటే 1 crore 2 crores ప్రాజెక్ట్ అని 1 crore లోనే ఆల్రెడీ మనకు ఉంది. కాబట్టి ఎక్కువ డబ్బు తీసుకుంటే కూడా కట్టాలి కదా, మనమే 1 crore లో ఫిట్ అవుతుందని మేము తీసుకున్నాం, ఇంక్లూడింగ్ వర్కింగ్ క్యాపిటల్. అది అంతా ప్లాన్ చేసాము. మన దగ్గర లోకల్ పాలిటిక్స్ తో దాన్ని పని మొదలు పెట్టిన, మొగ్గు పోసి పని మొదలెట్టినాక ఆపేశారు. 2 years అయిపోయింది. లేకపోతే ఈ పార్టీ మా కంపెనీ టాప్ ఇండియాలోనే టాప్ 10 లోకి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడికి వెళ్ళి మాకు బ్రేక్ పడిపోయింది. డైరెక్టర్స్ కూడా కొంచెం చెల్లా చెదరైపోయారు. బోర్డు రీకాన్స్టిట్యూట్ చేసాం. అంత మొదట్లో ఏదైతే ఉత్సాహం ఉంది ఎవరు లేకుండా బ్యాడ్ డేట్స్ అయిపోయినాయి. మావి కూడా రైతులకు ఇచ్చినాక ఇన్పుట్స్, సీడ్స్, ఫర్టిలైజర్ 28 లక్షలు అయిపోయింది. ఈ 1 year నుంచి మేము ఆల్మోస్ట్ డెట్స్ ఏమిటో కొత్త బిజినెస్ ట్రేడింగ్ అంతా ఆపేసింది. ఇప్పుడు కమర్షియల్ గా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? చెప్తున్నా కదా, మాకు డికాడికేటర్ అనుకుంటే వాల్యూ అడిషన్ అవుతుంది కదా. We have to make some value addition. Then we learn for ourselves. It will be beneficial to the farmer also. Supposing we are earning 1,000 rupees on a quintal commodity, we can share 500 with farmer. 500 can be retained by the company. Both ways it will be possible. Further, మేము కదిరి వెళ్ళి సీడ్ తెచ్చాం 2002లో. రైతులు ఏదైతే గ్రౌండ్ నట్ రా ఉంటుంది కదా మీ క్రాప్, సేమ్ 5,500 to 6,000 per క్వింటాల్ ఉన్నది. 4 years బ్యాక్ అదే రేట్ ఉంది, ఇప్పుడు అదే రేట్ ఉంది అక్కడ. కానీ మాకు సీడ్ వచ్చే వరకల్లా మాకు ఏబుల్ టు సెల్ ఫర్ 9,000. టుడే ఇట్ ఈస్ సేమ్ థింగ్ ఇస్ బీయింగ్ సోల్డ్ ఫర్ 13,000 to 14,000 per క్వింటల్. మధ్యలో మిడిల్ మ్యాన్ ఆర్ ఈటింగ్ అని. తర్వాత క్వాలిటీ లేదు. ఒకటి ఫైనాన్షియల్ కాస్ట్ వైజ్ దెబ్బతింటున్నారు, క్వాలిటీ వైజ్ దెబ్బతింటున్నారు. మీకు ఏ పంట కానీ సీడ్ చాలా ఇంపార్టెంట్. సీడ్ దగ్గర మీకు దెబ్బతిన్నాక ఇంకా యూ కెనాట్ ఎన్ష్యూర్ ఈల్డ్స్. ఇప్పుడు మీరు ఏ గ్రౌండ్ నట్ ఫార్మర్ జస్ట్ మీరు రెండు మాటలు పిలిచి మాట్లాడి ఏం చెప్తాడు? ఎన్ని గ్రౌండ్ నట్ ఫార్మర్ ఈ ఏరియా ఎక్కడ నో ప్యూరిటీ ఆఫ్ సీడ్. అది మనం ఆలోచన చేసి అట్లా ఇది వెరీ కంబర్సమ్ ప్రాసెస్, బట్ వీ కెన్ డూ ఇట్. అంటే మనం డెడికేషన్ ఉండాలి. లాభం సంపాదిస్తారని కాదు అక్కడ. వెల్ఫేర్ ఆఫ్ ది ఫార్మర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. వన్స్ యూ సేవ్ ద ఫార్మర్ యూ గెట్ ఆటోమేటికలీ సేవ్ యువర్ సెల్ఫ్. అంతే కదా. మనకు ఏదైతే గ్రాస్ రూట్ ఏదైతుందో గ్రాస్ రూట్ బలంగా ఉండాలి. దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద ఫైన్. అట్లా గ్రాస్ రూట్ పోతుంది, మధ్యవాడు తినేసుకుంటుంటున్నారు. అంటే మధ్యవాళ్ళు అంటే ఇప్పుడు వాటి చెప్పండి, రాయచూరు ఇంకెక్కడ నుంచో అది చెప్తే ఎవరు చెప్పాడు కరెక్ట్ గా. ఎక్కడి నుంచో సీడ్ వస్తుంది. ఎక్కడికి వస్తుంది? కలకుర్తి, గడ్చర్ల, ఇక్కడ అక్కడ లోడ్ వచ్చేస్తుంది. 150 బస్తాలు 200 బస్తాలు. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ బ్రీడ్ ఎవరిని తెలియదు. అమ్మేస్తున్నారు, రైతు కొంటేస్తున్నాం, పొలంలో వేస్తున్నాడు. ఫీల్డ్స్ ఆర్ వెరీ పూర్. దాంట్లో 90 days వెరైటీ ఉంటున్నాయి, 100 days వెరైటీ ఉంటున్నాయి, 120 days వెరైటీస్ ఉంటాయి. ఇది ఎట్లా పంట ఎట్లా వస్తుంది చెప్పండి. తర్వాత నార్మల్ గ్రౌండ్ నట్ క్రాప్ 130 to 140 days కావాలి. 90-95 days లో తీసేస్తున్నారు. ఎక్స్పెక్ట్ గుడ్ ఈల్డ్స్? ఇంపాసిబుల్. అది ఎంత ఘోరంగా ఉంది చెప్తే రైతులకు అన్ని అంతే అంటారు. అంటే సంబడి టేక్ ఏ క్యూ
అండ్ టేక్ ద ఇనిషియేటివ్ అండ్ సప్లై గుడ్ సీడ్. అది చేయాలి. ఏం చేయాలి? ఎక్కడ ఉంది సార్ ప్రాబ్లం? ఎక్కడ ఉంది? ఎవ్రీబడీస్ ప్రాఫిట్. మా ప్రాఫిట్ పోవటం. నాకు 1000 రూపాయలు చూసుకొని నేను నీకు అమ్ముతా, ఆయన 1000 రూపాయలు చూసుకొని ఆయన అమ్ముతాను, అంతే కదా. దాని ప్యూరిటీ గిరిటీ ఎవరు నోబడి అకౌంటబిలిటీ లేదు. సొల్యూషన్ ఏంటి సార్? పరిష్కారం అది చెప్తున్నా. సంబడి టు షేర్, టేక్ ఏ ఇనిషియేటివ్. అలా చేసి చూపిస్తే దెన్ ఎవ్రీథింగ్ అని చెప్పలేము. అట్లీస్ట్ సమ్ చేంజ్ విల్ కమ్. ఒక మనిషితో ఏమి మోడీ గారు చేయాలంటే ఇండియాని మార్చగలరా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. వీ కెన్ ఫార్ములేట్ పాలసీస్, యూ కెన్ గివ్ ఐడియాస్, కానీ గ్రౌండ్ లెవెల్ లో అలా ఎవరు ఏం చేయలేరు. గ్రౌండ్ లెవెల్ చేసేవాళ్ళు గ్రౌండ్ లెవెల్ లోనే చేయాలి. దెన్ ఓన్లీ దాని ప్లాన్ గెట్స్ దానికి రియల్ మీనింగ్ పర్పస్ఫుల్ వస్తుంది.